శ్రీరాముడు నిజంగా 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడా? వాల్మీకి రామాయణం ఉత్తరకాండలో ఇలా చెప్పబడింది. ఏకాదశ సహస్రాని పౌరే సంవత్సరాని చ రామో రాజ్యం ఉపాసిత సత్యధర్మ పరాయణం. దీని అర్థం శ్రీరాముడు 11,000 సంవత్సరాలు ధర్మపరుడిగా రాజ్యపాలన చేశారు అని. వాల్మీకి రామాయణం బాలకాండ ప్రకారం శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం సింహలగ్నంలో సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించాడు అని. రీసెంట్ గా ఈ శ్లోకం బేస్ చేసుకుని ప్లానిటేరియం సాఫ్ట్వేర్ యూజ్ చేసి కనిపెట్టింది ఏంటంటే శ్రీరాముడు జనవరి 10th 5114 BCE లో జన్మించాడు అని. మరి అలా చూస్తే ఇప్పటికి శ్రీరాముడు జన్మించి కేవలం 7140 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. మనం దీన్ని డీకోడ్ చేయాలి అంటే మహాభారతంలోని వనపర్వంలో ఒక శ్లోకం ఉంది. దీని మీనింగ్ ఏంటి అంటే ధర్మాన్ని అనుసరించే మహారాజుకి ఒక రోజు అంటే ఒక సంవత్సరంతో సమానం. వేదాల ప్రకారం ఒక సంవత్సరం అంటే 360 రోజులు. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే శ్రీరాముడు 30 సంవత్సరాల 6 నెలలు రాజ్యాన్ని పరిపాలించాడు.